హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వీరేశలింగం గ్రంథాలయంకు 129 సంవత్సరాల ఉత్సవం. ఈ అంశాన్ని చెరుకువాడ వెంకటరామయ్య అందజేసిన ఈ ప్రఖ్యాత విషయాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. వీరేశలింగం గ్రంథాలయంకు 129వ వార్షికోత్సవం. ఇక వినండి. జ్ఞానదీపం వీరేశలింగం గ్రంథాలయం. ఒక సంస్కర్త పేరును గ్రంథాలయానికి పెట్టడం, 1897లో స్థాపించిన ఆ గ్రంథాలయం 129 సంవత్సరాలుగా నిరాఘాటంగా పాఠకులకు జ్ఞానకాంతులు పంచుతూ రావడం ఓ చారిత్రాత్మక విశేషమే. ఈ జ్ఞాననిధికి వీరేశలింగం గారి పేరును పెట్టడంలోనే ఔచిత్యం ఉన్నది. కవిగా, పండితునిగా, నాటకకర్తగా, పత్రికా సంపాదకునిగా, బడిపంతులుగా, సంఘ సంస్కర్తగా ఆయన కృషి ఎనలేనిది. రాజా రామ్మోహన్ రాయ్ ప్రభావంతో ఆయన బ్రహ్మ సమాజం, ఏకేశ్వరోపాసన అటువంటి ఆధ్యాత్మిక తత్వప్రచారం గావించిన కాలంలోనే ఈ గ్రంథాలయం శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయంగా ఏర్పడింది. వీరేశలింగం అభిమాని, మహనీయుడు, కథావశేషులు అయిన భూపతిరాజు తిరుపతిరాజు మహత్తర సంకల్పమే ఈ గ్రంథాలయం. ఆనాడు ఏ ముహూర్తంలో స్థాపించారో గాని శతసహస్ర జయంతులు జరుపుకునేలా బలమైన పునాదులు వేశారు. మొదట ఇది చిన్న కుటీరంలో ప్రారంభమై కొన్నాళ్లకు పెంకుటింట్లోకి మారి చివరకు అందమైన విశాల నూతన భవనంలోకి మారింది. ప్రారంభంలో ఈ గ్రంథాలయానికి కృష్ణ, జనాన, ఆంధ్రపత్రిక, భారతీ పత్రిక అటువంటివి వచ్చేవి. ఇప్పుడు అన్ని పత్రికలు వస్తున్నాయి. ప్రాచీన కావ్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలతో పాటు సుమారు 14,000 పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ గ్రంథాలయం నిరంతరం చదువరులతో నిండి ఉంటుంది. ఓసారి తన పేరిట స్థాపించిన గ్రంథాలయం ఎలా నడుస్తున్నదో చూద్దామని ఆ మహనీయుడు వీరేశలింగం తన సతీమణి రాజ్యలక్ష్మమ్మతో 1906 సంవత్సరంలో కుముదవల్లి గ్రామానికి వచ్చారు. గ్రంథాలయాన్ని, అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి ఎంతగానో సంతోషించారు. అనంతర కాలంలో ఈ గ్రంథాలయాన్ని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, చిలకంబర్తి లక్ష్మీ నరసింహం, అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీనారాయణ, చెరుకువాడ నరసింహం పంతులు, పెద్దాడ రామస్వామి, జంజాల పాపయ్య శాస్త్రి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, పాతూరి నాగభూషణం, దుగ్గిరాల బలరామకృష్ణయ్య, అలాగనే ప్రముఖ సంగీత విద్వాంసులు ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు సందర్శించి ముగ్ధులయ్యారు. స్వాతంత్ర ఉద్యమంలో అంతర్భాగంగా గ్రంథాలయ ఉద్యమం సాగుతూ వచ్చింది. వాడవాడలా గ్రంథాలయాలు స్థాపించి జనాలలో విద్యా వ్యాప్తి కలిగించాలనే మహదాశయ సంకల్పంతో తిరుపతి రాజు ప్రోత్సాహంతో అయ్యంకి వెంకటరమణయ్య, కాళ్లకూరి నరసింహం, వావిలాల గోపాలకృష్ణయ్య, పాలకోడేటి సత్యనారాయణ శర్మ అటువంటి వారు ఓ 10-15 మంది ఒక యాత్రగా బయలుదేరి గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. కుముదవల్లి గ్రామం స్వాతంత్ర పోరాటంలో విశేషంగా పాల్గొన్నది. గ్రామంలోని గ్రంథాలయ స్ఫూర్తితో యువత విద్యారంగంలోకి ప్రవేశించి ఇంజనీర్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, పారిశ్రామికవేత్తలుగా నవభారత నిర్మాణంలో భాగస్వాములైనారు.
ఈనాటికి శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయం విజ్ఞానవంతమైన కాంతులు వెదజల్లుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె విలసిల్లుతున్నది. ఈ గ్రంథాలయం ప్రజల సహకార సౌజన్యంతో నడుస్తున్నది. కుముదవల్లి గ్రామంలో రాజకీయాలు ఉన్నా గ్రంథాలయం పట్ల అందరిది ఒకే మాటగా నడుస్తున్నది. శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయం అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు, కార్యదర్శి భూపతిరాజు నాగేంద్ర వర్మ, కార్యవర్గ సభ్యుల కృషి, సేవా తత్పరత అభినందనీయం. రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయం, విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం, వేటపాలెంలోని ప్రాచీన గ్రంథాలయం ఇటువంటి వాటి సరసన నిలవదగ్గ గొప్ప గ్రంథాలయం ఇది. సాంకేతికంగా ఎంతగా ఎదిగినా పుస్తకం చదవటం ద్వారా మనకు కలిగే ఆనందం ఉన్నతమైన దివ్యానుభూతి కలిగిస్తుంది అంటూ చెరుకువాడ వెంకటరామయ్య గారు జూన్ 22 శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం వార్షికోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.